లోకములో ఉన్న ఏ మనిషి మనల్ని ఆశీర్వదించలేడు, అవునా కాదా? ఏ వ్యక్తి మనల్ని అభివృద్ధి చేయలేడు, అవునా కాదా? ఈ లోకంలో ఏ వ్యక్తి మనకు ఆరోగ్యం ఇవ్వలేడు, అవునా కాదా? స్వస్థత యేసయ్యలో ఉంది, అభివృద్ధి యేసయ్యలో ఉంది, ఏమంటే ఆశీర్వాదం యేసయ్యలో ఉంది. కాబట్టి ఈ లోకం అంతటిని విడిచి ఎవరితో మనం ఉండాలి? మాట్లాడరేంటి? మరి యేసుక్రీస్తు నిమిత్తం నువ్వు ఎవరిని విడిచిపెట్టావు? నువ్వు ఏమి విడిచావో ఒక్కసారి ఆలోచన చూసుకో. నేను అసలు విడిచాను ఏదైనా? నిజమే కదా, అసలు నేనేమి విడివిచ్చినట్టు నాకేం కనబట్టలేదే. అయితే నాకు ప్రతిఫలం మాట్లాడరేంటి? ఆయన నీకు ప్రతిఫలం ఇవ్వాలంటే ఈరోజు నీలోంచి ఆయన చూడాలనుకుంటుంది. నువ్వు విడవలసిన వాడిని విడిచిరా. ఎంతకాలం లోకంలో ఉంటారు? యవనస్తులు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు. ఎంతకాలం మీరు వెనకంచి వేస్తారు? మరొక అవకాశం మరలా చెప్తున్నాను. రక్షించబడి తిరిగి మరలా తాగుడుకో, లోకముకో, లోక ఆశలకో, లోక వ్యసనాలకో జారిపోయి పవిత్రమైన జీవితాన్ని పాడు చేసుకుని జీవితాన్ని ఎవరైనా లోకములోనికి వెళ్ళిపోయి ఇంకా బ్రతుకు అనవసరం అనుకుంటున్న వారు ఎవరైనా ఉంటే ఈ రోజైనా మార్పు చెంది తిరిగి రండి. ఈ రోజు నుంచి నూతన జన్మ అనుభవానికి రండి. ఇక మీద నేను లోకానికి పోనని ఒక నూతనమైన జన్మ అనుభవానికి రండి. ఏమి విడిచిపెట్టకుండా ప్రతిఫలం మాత్రం ఇచ్చేయాలి. కాయలు మాత్రం కాసేయాలి. ఏం కాయలు? మాట్లాడరేంటి? గర్భఫలం ఎలా కాస్తుందండి కాయ? ఆయన ఇవ్వాలి. ఆయన ఇవ్వాలంటే నీలో నువ్వు విడిచినవి ఏవైతే ఉన్నాయో చూడాలి. ఈరోజు నీ జీవితంలో విడవలసిన వాటిని విడిచి ప్రభు సన్నిధిలో మొరపెట్టుకో. నీకు ప్రతిఫలం ఆయన ఇవ్వబోతున్నాడు.